అందరికి జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. మిత్రులారా, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు అని. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్టయితే దళితులు, మాదిగలు, ఎస్టీలు, ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్లకు వర్తించదని తీర్పిచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఈ చట్టం తీసేస్తారు కదా. మరి దాదాపు 35 సంవత్సరాల క్రితము ఈ అణగారిన వర్గాలు, ఈ దళితులు, మాదిగలు, మాలలు, ఎస్టీలు అనుభవించినటువంటి కుల వివక్షకు మరి వెలగట్టగలరా? మిత్రులారా, నేను 1989లో నేను జన్మించాను. మా అమ్మ నాన్న నిరక్షరాస్యులు, చదువుకోలేదు. మా పుట్టినరోజులు ఏం రాసి పెట్టలేరు. కానీ మా మేనమామ గారు 1989లో నువ్వు పుట్టినవు నాన్న అని నాకు చెప్పిండు. ఎందుకంటే అతను చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ పిల్లలే రాసి పెట్టిండు. నేను పుట్టిన సంవత్సరం ఆయనకు గుర్తుంది. నా సంవత్సరం ఆయన చెప్పిండు. అయితే అప్పటి నుంచి నాకు తెలివి వచ్చిన తర్వాత మా ఇంట్లో పరిస్థితులు కానీ అవన్నీ నాకు గుర్తుపట్టే టైంకి మా ఇంట్లో ఏం లేవు. మాకు ఇల్లు కూడా సరిగా లేదు. మేము మాదిగలం కాబట్టి మా నాన్నగారు దప్పు కొట్టడం, రెడ్డిల దగ్గర జీతం ఉండడం, ఎవరైనా బలరు గేదెలు పశువులు చనిపోతే వాటిని ఎత్తుకొని ఊరవతలకు తీసుకెళ్ళి వాటిని కోసి వాటి తోలు తీసి అమ్ముకోవడం. వాటిని ఎవరు తీసుకెళ్ళకపోతుండే. దళితులు, మాదిగలు మాత్రమే వాటిని మోసేవాళ్ళు. మోసుకొని ఆ చనిపోయినటువంటి గేదె కానీ, బర్రె కానీ, దున్నపోతు కానీ, ఎద్దు కానీ, ఆవు కానీ ఏది చనిపోయినా వాటిని మోసుకొని, కట్టె కట్టుకొని మోసుకొని తీసుకెళ్ళి ఊరవతల, చెరువు అవతల వాటిని కోసి వాటి చర్మాలు తీసేవాళ్ళు. నాకు కూడా గుర్తుంది. నేను కూడా మా నాన్నెంబడి, అది నాకు విచిత్రంగా అనిపిస్తుండే కాబట్టి, ఇదేంది మా నాన్న పశువులను కోస్తుండని అనిపించేది కాబట్టి వెళ్ళేవాడిని. తోక పట్టుకోమంటే తోక పట్టుకునేవాడిని, కాలు పట్టుకోమంటే కాలు పట్టుకునేవాడిని. ఇంకా మా దగ్గర ఇప్పుడు మా నాన్న లేడు, చనిపోయాడు. కానీ మా దగ్గర ఆ పశువుల కత్తులు అవన్నీ మా నాన్న వర్క్ చేసిండు, ఆ పని చేసిండు కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే, సహోదరులారా, మాదిగల పరిస్థితి అప్పుడు మేము చేసిన పనులకు కానీ, కుల వివక్షకు కానీ మాకు వెలగట్టగలరా? ఎవరి ఇంట్లోకి పోయినా ఇంకెంత లోపలికి వస్తావు, మెట్ల కాడ దాకా వస్తావా, ఆకిట్లా నిలబడు అనేవాళ్ళు. మా ఇంట్లో టీవీలు ఉండేవా కావు కదా, గుడిసెలో ఉండేటోళ్ళం కదా, ఊరవతలు ఉండేటోళ్ళం కదా, మాదిగలం కదా. మరి టీవీ చూడాలనుకున్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు కదా. నాకు తెలిసి మా మాదిగ వాడలో, మా ఎస్సీ ఇళ్ళల్లో ఎవరింట్లో టీవీ ఉండేది కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు 35 సంవత్సరాల క్రితం చెప్తున్నా నేను. 35 సంవత్సరాల మధ్యలో జరిగిన విషయాలు చెప్తున్నా సోదరులారా. ఎవరింట్లో మా దళితుల ఇళ్ళల్లో టీవీలు ఉండేవి కావు. అంతగానము అభివృద్ధి కానీ, టీవీ చూడాలని కానీ, ఇండ్లు అంత మంచిగా కానీ, టీవీ కనెక్షన్లు పెట్టుకోవాలని కానీ ఎవరింట్లో ఉండేటివి కావు. ఎక్కువ ఇళ్ళలోకి పోతే
ఎక్కువ కులాస్తులు, గమ్లోళ్ళు కానీ కాపోళ్ళు కానీ, కాపోళ్ళు అయితే రానియలేరు. గమ్లోళ్ళు ఇళ్ళలో పోయేటోళ్ళం, సాకలోళ్ళు ఇళ్ళలో పోయేటోళ్ళం, ముదిరాజులు వీళ్ళ ఇళ్ళలోకి పోతే వాళ్ళు కూడా అరుగుల మీదనో కడపల కాన్నో కడప డోర్ కాన్నో అంచు పొడతనో కూర్చొని టీవీ చూడురి అనేటోళ్ళు. లోపల రానిచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే మేము మాదిగోళ్ళం, అంటరానోళ్ళం. లోపలికి వచ్చే వాళ్ళు వెళ్ళడానికి అర్హత లేదు కదా మాకు. మరి సుప్రీంకోర్టు ఇట్లా రాణిస్తలేదు అన్నప్పుడు ఏం చట్టం తీసుకొచ్చింది? మరి అప్పుడు కుల వివక్ష చేసినప్పుడు ఏం చట్టం ఉంది? అప్పుడు గుడులు కూడా నేను ఎక్కలే. నేను హనుమాన్ల గుడికి పోలే, కానీ నేను హనుమాన్ భక్తుని. నాకు హనుమంతుడు అంటే ఇష్టం ఉండే. నేను కూడా హనుమంతుడు లెక్క పోజులు అంటే ఇట్లా ఆయన హనుమంతుడు ఎట్లుంటాడో ఆ స్టైల్లో నాకు నిలబడాలని, ఆయనలాగా ఫేస్ పెట్టాలని, లిప్స్ పెట్టాలని ఆశ ఉంటుండే. గుడికేమో పోనీయకపోతుండే, మెట్లు కూడా ఎక్కనియకపోతుండే. కానీ హనుమంతుడు అంటే ఇష్టం ఉండే. ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. ఆ టైంలో అన్ని పూజలు చేసినాం, కానీ ఏ గుడికి పోనీయకపోతుండే. మాకు మాదిగోళ్ళకు పోషం అంటుండే, పోషమ్మ గుడి ఒకటే ఉంటుండే, మాకు ఏ గుడి తెలియదు. యాత్రలకు పోతే ఏడుపాయల జాతరకు ఒకటి పోతుంటిమి, మెదక్లో ఉన్న ఏడుపాయల జాతర ఒకటి పోతుంటిమి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. సికింద్రాపూర్లో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి పోతే బయట నుండే మొక్కేటోళ్ళం. ఏ దేవుణ్ణి సరిగా మొక్కనిచ్చిర్రు? ఏ దేవుని దగ్గరికి పోనిచ్చిర్రు? అట్లా ఓనిస్తలేరనే మరి మా అమ్మకు ఎవరు చెప్పిరో కానీ సిద్దిపేటలో ఉన్న అప్పగారి దగ్గరికి పోయినాం. నాకు తెలివచ్చినంత వరకు ఇక అప్పగారు కాలే మొక్కినాం. ఆయనే దేవుడు మాకు, ఆయన ఫోటోలు పెట్టుకున్నాం. ఇక ఈ దేవుళ్ళ ఫోటోలు కనుమరుగైపోయినాయి. ఇక హనుమంతుడు ఫోటో ఉంటుండే నా దగ్గర. నేను హనుమంతుడికి బాగా మొక్కేటోని కదా, అది ఫోటో కనబరకౌట్ అయిపోయింది. అప్పగారు ఫోటోలు వచ్చినాయి. ఇక అర్థం చేసుకోండి సోదరులారా, మాదిగా వాళ్ళ పరిస్థితి మేము అనుభవించింది చెప్తున్నా, నేను అనుభవించింది చెప్తున్నా. ఏ దేవుని సరిగా మొక్కనిచ్చిర్రు? ఎవరి ఇళ్ళకు మమ్మల్ని రానిచ్చిర్రు? ఎలాంటి పనులు చేయనిచ్చిర్రు? మా నాన్న చదువుకుండా, మా అక్కలు చదువుకుర్రా? అదృష్టమా అంట మా అన్నలు హాస్టల్లో పడుతూ వెళ్ళి ఇలా అంబేద్కర్ మాకు ఇచ్చిన అవకాశం వాళ్ళు ఉన్నత చదువులు చదివారు. నేను కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నా, ఎంపీసీ. ఆడికేని మా నాన్న కాలు చేతులు పడిపోయినాయి కాబట్టి, ఎందుకంటే దొరల దగ్గర, కాపుల దగ్గర, రెడ్డిల దగ్గర జీతం ఉండి వాళ్ళు పోసింది తాగి, వాళ్ళు పెట్టింది తిని, పాసిపోయిన అన్నం తిని, వంకాయ కూర, ఏ కూరలు, పక్షవాతం వచ్చి మా నాన్న కాలు చేతులు పడిపోయినాయి. నేను 4వ తరగతి ఉన్నప్పుడే, 4వ 5వ తరగతి చదువుతున్నప్పుడే మా నాన్న కాలు చేయి పడిపోయింది. ఎవరు పట్టించుకుంటారు అప్పుడు? అయ్యో అనేటోళ్ళు ఎవరు? దవాఖానలు ఉన్నాయా అందుబాటులో? అంబులెన్సులు ఉన్నాయా అందుబాటులో? లేవు కదా. ఇక మా నాన్న మందులు పోస్తున్నంటే అక్కడికి తింపిరు. మా మేనమామ, మా తాత ఏడ బాగాలే మా నాయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్న చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది 2026, దాదాపు 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కావట్లేదు మా నాన్న చనిపోయి. ఇన్నేళ్ళు మా నాన్న కాలు చేయి అప్పుడే చచ్చిపడిపోయినాయి కాబట్టి, నరాలు అన్ని పీలైనాయి కాబట్టి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈయన పరిస్థితి ఇంతే అని చెప్పారు. అర్థం చేసుకోండి, ఆలోచించండి సోదరులారా. మరి మా నాన్న చేసిన సేవకు ఇలా మేము వెళ్ళి ఎవరిని అడగాలి? ఏ ఇళ్ళకు రానిచ్చిరు? మమ్మల్ని సమానంగా చూసిరా? సమానంగా మొక్కనిచ్చిరా? సమానంగా జాతరలు చేయనిచ్చిరా? సమానంగా బోనాలు చేయనిచ్చిరా? కలిసి బతుకమ్మలు ఆడనిచ్చిరా? కలిసి బోనాలు చేయనిచ్చిరా? ఎందుకు ఆ కుల వివక్ష అప్పట్లో? మరి ఇప్పటి వరకు కూడా ఇక మేము అప్పగారిని మొక్కుతూ ఉంటే ఎవరు అడగలే. ఇప్పటి వరకు కూడా మా అమ్మ అప్పగారు భక్తురాలే, ముస్లిం భక్తురాలే.
అప్పగారు ముస్లిం భక్తుడు. మరి ఇప్పుడు అప్పగారిని మొక్కుతుంటే మేమెవరు భక్తులము? అప్పగారు భక్తులమే. ఇక మేము చదువుకున్నాం కదా, మాకు తెలివి వచ్చేసరికి ఈయన కాలు మొక్కుడేంది, మేము ఒక మనిషి కాలు మొక్కుడేంది, దేవుడెవరు అసలు? మరి ఏ దేవుని దగ్గరికేమో వీళ్ళు రాణిస్తలేరు, ఏ టెంపుల్ ఎక్కనిస్తలేరు. స్వచ్ఛందంగా ఏడ కొబ్బరికాయ మేము కొట్టకూడదు, ఇక అప్పగారికే కొడుతున్నాం కదా కొబ్బరికాయ, అప్పగారి కాలే మొక్కుతున్నాం కదా, ఇదేంది ఈ మనిషిని మొక్కుడేంది? ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు కదా ఏదో దేవునికి, మరి ఆ దేవుడు ఎవరు? మాకు ఆలోచన వచ్చి అప్పగారి దగ్గరికి పోడు కూడా మానేసినాం. కానీ మా అమ్మ చదువుకోలే కాబట్టి, ఆలోచన లేదు కాబట్టి, ఆమె పిచ్చి భక్తురాలు కాబట్టి అప్పగారి దగ్గరికి ఇంకా పోతుంది. మా నాన్న చనిపోయిండు, అయినా మా అమ్మ అప్పగారి దగ్గరికే పోతుంది. మరి ఇప్పుడు మాకు దేవుడు ఎవరు? అన్ని దేవుళ్ళని మొక్కినాం, అందరికీ కొబ్బరికాయలు కొట్టినాం. అర్థం చేసుకోండి నా మనోవేదన. ఎవరు మాకు దేవుడు? ఆలోచన చేయండి, మాకు దేవుడు ఎవరో చెప్పండి. మరి మీరు చెప్పండి, ఏ దేవుని మొక్కాలయా? ఏ దేవుని దగ్గర రానిచ్చిరాయా మమ్మలను? ఇప్పటికి కూడా ఇప్పుడు ముదిరాజులకు, అయ్యర్ క్యాస్ట్ వాళ్ళకు, బీసీల నుంచి పై కులాస్తులకు అందరికేమో ఒక పోషమ్మ, మాది వాళ్ళకేమో అదే పోషమ్మ గుడి మాకు సపరేట్ మేము కట్టుకోవాలి. మాలోళ్ళకు ఒక పోషమ్మ ఉంది. ఇప్పుడు మా ఊర్లో జంగాలు, బుడగ జంగాలు వాళ్ళకో పోషమ్మ, మాదిగలు వాళ్ళకో పోషమ్మ, మాలలు వాళ్ళకో పోషమ్మ, ఎక్కువలందరికీ ఒక పోషమ్మ. మేము దప్పు కొడతాం, మాకు ఒతనుంది. ఇప్పుడు అందరి పోషమ్మల కాడికి ఎవరెవరు బోనాలు చేస్తారో వాళ్ళకి సపరేట్గా దప్పులు తీసుకొని మేము కొట్టాలి. నేను ఇప్పటికి కూడా దప్పు కొడతా. నేను ఇంకా ఓతను వదలలేదు. మా నాన్న అప్ప చెప్పిండు కాబట్టి ఓతను, మేము ఓతను వదలలే. నేను ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి, నేను ఇంటర్ వరకే చదువుకున్నా కదా, మా నాన్నని చూసుకుంటా. మేము కులంను వదలలే, మేము ఓతను వదలలే, మాదిగా కులాన్ని వదలలే. ఆలోచన పుట్టింది కదా. మరి దేవుడైతే లేడు కానీ ఓతనైతుంది కదా. సరే, ఓతను వదలం, దప్పు కొడతాం. వాళ్ళు మొక్కుతారు కదా, మొక్కండి. వాళ్ళు పూజలు చేస్తారు కదా, చెయ్యండి. వాళ్ళు ఎన్ని దేవుళ్ళకు మొక్కుతారో మొక్కండి. ఇంకొక విషయం చెప్తున్నా సోదరులారా, నేను ఈ ఆలోచన కలిగి అప్పగారిని వదిలినప్పటి నుంచి మా కులంలో ఏ ఒక్కరు హనుమాన్ మాల వేయలే, ఏ ఒక్కరు అయ్యప్ప మాల వేయలే. నేను పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత మా కులం నుంచి ఒక్కడు అయ్యప్ప మాల వేసాడు. అంటే నా వివాహానికి నేను వచ్చినప్పుడు 25-26 సంవత్సరాల టైంలో ఒక్కడు అయ్యప్ప మాల వేసాడు. అంతకుముందు అయ్యప్ప మాలకు మేము అర్హులం కాదు. రర్రి మాట్లాడతా నేను. ఎవరయ్యా మమ్మల్ని హనుమాన్ మాల వేయనిచ్చింది? ఎవరు అయ్యప్ప మాల వేయనిచ్చిరు? దేవుడే మాకు చక్కగా తెలియనియకుండా చేసిరు. ఇవాళ ఆ తుర్క దేవుని వదిలి ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఇట్లాంటి పరిస్థితి అణిచివేత నుంచి ఈ క్రైస్తవ మతం బాగుందని, ఇందులో స్వేచ్ఛ ఉందని, అందరు కలిసి దేవుణ్ణి మొక్కుతురు కదా ఒక్క దగ్గర ఉండే అని, ఆ కనబడని దేవుని కూడా ఏ దేవుడు కనబడతలే, గుడి గోపురం కట్టుకుంటే తప్ప, అనుకుంటే తప్ప. ఒక గుడి కట్టుకొని ఈయన నా దేవుడు అంటే ఆయన నా దేవుడే. ఇన్ని రోజులు నాకు అప్పగారి దేవుడు, అంతకుముందు నాకు హనుమంతుడు దేవుడు, ఇప్పుడు నాకు యేసయ్య దేవుడు అనుకున్నా. యేసయ్య దేవుని కూడా కనబడని దేవుడు కూడా మొక్కనియకండి. నాకు అంబేద్కర్ దేవుడు, ఆయనైతే పుట్టిండుగా, ఆయనైతే అణగారిన వర్గాలు కొరకు కష్టపడ్డాడుగా, ఆయన కూడా అణచివేత అనుభవించండు కదా. ఆయన రాజ్యాంగం రాయడానికి ఆయన కష్టపడి ఒక కమిటీ వేసుకొని, ఆ కమిటీలో సభ్యులందరూ ఆలోచించుకొని, ఆయన మంచి తీర్మానాలు, నిర్ణయాలు తీసుకొని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా
మత స్వేచ్ఛ ఉంది, ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఏ మతానైనా విడిచిపెట్టవచ్చు. నాకు ఇప్పుడు ఏ మతం వద్దు, ఏ మతం వద్దయ్యా, ఏ మతంలో స్వేచ్ఛ ఉందయ్యా? ఇప్పుడు ఏ మతాన్ని నమ్ముకున్నా ప్రాబ్లమే వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు క్రైస్తవ మతంలోనికి దళితులు పోతే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. అదే బ్రాహ్మణులు ఎంతమందిని చూపించాలి క్రైస్తవ మతంలో, ఎంతమంది రెడ్డిలను చూపించాలి క్రైస్తవ మతంలో, ఎంతమంది బీసీలను ముదిరాజులను చూపించాలి, ఎంతమంది గౌడ్లను చూపించాలి. మరి వాళ్ళకు ఒక చట్టం. కేవలం అన్ని రకాలుగా కొన్ని ఏండ్ల నుండి అణిచివేయబడుతున్న దళితుల మీదనే ఇంకా పగ. అంటే అభివృద్ధి కావద్దా? అంటే స్వేచ్ఛ లేదా? అంటే ఇష్టమున్న మతాన్ని నమ్ముకోవద్దా? ఎంతమంది దళితులను ముస్లింలకు చేరిన వాళ్ళని చూపించాలి, ఎంతమంది బీసీలను, ఎంతమంది గమ్లను, ఎంతమంది రెడ్డిలను ఇస్లాం మతంలోనికి పోయిన వాళ్ళని చూపించాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు పోయిర్రు. మరి వాళ్ళకు చట్టం రాదా? దళితులకు మాత్రమేనా? నా మాదిగోళ్ళకు మాత్రమేనా? ఎస్టీలకు మాత్రమేనా ఈ చట్టం? చెప్పండి సమాధానం. దేవుడే లేడు, ఏ దేవుడు లేడయా? ఏ దేవుని మొక్కినా ప్రాబ్లమే ఉంది కదా మన భారతదేశంలో, మన ఇండియాలో. మొక్కితే కాలు మొక్కాలి, మొక్కకపోతే చట్టాలు. ఇప్పుడు అప్పగారి దగ్గరికి పోతే మొక్కాలి, దర్గా దగ్గరికి పోతే మొక్కాలి. ఇప్పుడు ఏ గుడికాడికి పోయినా నెత్తి ఉంచి మొక్కాలి. అదే క్రైస్తవ మతంలో మొక్కుడు లేదు, మొక్కుడు లేదని ఆడిపోతే చట్టమాయ. ఇప్పుడు ఆ దేవుడు కూడా వద్దు మాకు. అంబేద్కర్ మా దేవుడు. ఏ చట్టం పెడతారు చెప్పండి? ఇప్పుడు అంబేద్కర్ దేవుడు, ఏ చట్టం పెడతారయ్యా? కులాన్ని వదలకుండా, కుల వృత్తులు వదలకుండా, కులంలోనే ఉంటూ కులసేవ చేస్తూ మాదిగ కులాన్ని, మాదిగ వృత్తులను, జాతిని వదలకుండా మేము ఇన్ని రోజులు ఓపికతో వస్తుంటే ఏదైనా స్వేచ్ఛ ఇష్టమున్న మతాన్ని స్వీకరిస్తే చట్టాలు తీసుకొస్తారు. ఆకలి అయితే అన్నం పెట్టిరా మాకు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చిరా మాకు, అనారోగ్య పరిస్థితులు ఉంటే ఎవరై మమ్మల్ని ఆదుకుంది? మా తెలివితో మేము బతికినాం, చదువుకున్నాం కాబట్టి ఇలా ఈ తెలివి. ఇంకా చదువుకుందాం అంటేనేమో పేదరికం. హాస్టల్లో చదువుకున్నారు ఇంకా మా అన్నయ్య వాళ్ళు. నేను చదువుకుందామంటే ఆర్థిక ఇబ్బందులు. ఇటు చూస్తే మా నాన్న కాలు చేతులు పడిపోయినాయి, మా అమ్మకేమో అనారోగ్య పరిస్థితులు. మా నాన్న తాగి మా అమ్మను కొట్టి మా అమ్మను లేవకుండా చేస్తే ఎవడయ్యా అడిగింది? మరి మా నాన్న తాగడానికి కారణం ఎవరు? పోషినోడు ఒకడు మా నాన్నకు. ఎవరిని అడగాలి ఇప్పుడు? ఇన్నేళ్ళు మా నాన్న కాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఎన్ని వేల మంది చనిపోయారయ్యా తాగి. మరి ఈ మందును అమ్మొద్దని చట్టం తీసుకొస్తే ఏమవుతుంది? ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలు తాగి రోడ్డున పడ్డారు. మా సహోదరుడు తాగి ఊపిరితిత్తులు ఖరాబ్ అయి నాకంటే 2 సంవత్సరాలు, 2 పాపలు, 1 బాబు చనిపోయిండు, అనాథలు అయ్యారు. ఎవరి కారణం? ఇటువంటి ఆపరు, మద్యమును ఆపరు, సిగరెట్లు, ఇలాంటి మాదక ద్రవ్యాలను ఎవరు ఆపరు, చట్టాలు తీసుకురారు. మనసుకు నచ్చింది ప్రశాంతత కొరకు ఏదైనా చేస్తే చట్టాలు.
నేను పుట్టినప్పుడు మరి నాకు కులం తెలియదు. మా నాయన దప్పు కొడుతుండు కదా, నేను దప్పు కొట్టిన. మా నాయన ఎట్లను కోస్తున్నా అంటే నేను కూడా కోసిన, ఎట్లను మోస్తున్నా అంటే మోసిన. ఇప్పటికి నేను దప్పు వదలా. ఏబిసిడి వర్గీకరణ కొరకు పద్మశ్రీ గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆలోచన కొరకు మేము ధర్నాలు కూడా చేసినాం. మాకు ఏబిసిడి వర్గీకరణ కొరకు మాదిగలం కాబట్టి మేము ఏది వదలలే. మాదిగ కులను వదలలే, వృత్తులను వదలలే, చదువును వదలలే. చదువుకున్నాం, ఎంతో కొంత చదువుకున్నాం. ఇంకా పై చదువులు చదువుదామంటే పేదరికం, డబ్బులు లేవు. అమ్మ నాన్న వాళ్ళు చూసుకోవాలి. తల్లిదండ్రులు కాలు చేతులు పడిపోయిన తల్లిదండ్రులు వదిలి హాస్టల్లో పడుతూ పోవాలా? ఇంటికాడనే ఉండి చదువుతామంటే కులాన్ని వదలాలి, ఓతను వదలాలి, దప్పులు కొట్టుడు వదలాలి. నెల చూసే వరకలా ఎవరైనా చనిపోతారు, వాడ దప్పులు కొట్టాలి. పండుగలు చేసుకుంటారు, దప్పులు కొట్టాలి. చూస్తున్నాగా రోజులు గడిచిపోతున్నాయి సోదరులారా. పండుగలు వస్తున్నాయి, దప్పులు కొట్టాలి. పోషమ్మ పండుగ వస్తే దప్పులు కొట్టాలి, బోనాల పండుగ వస్తే దప్పులు కొట్టాలి. కులంలోనే ఉండి ఏదైనా మతాన్ని మొక్కుదామంటే చట్టాలు అడ్డం పెడుతురు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మరి కులమే లేకుండా చేస్తే అయిపోగా, ఒకటే మతము ఒకటే కులం పెడితే అయిపోగా. మరి ఇంత పెద్దగా అయ్యాక నేను కష్టపడి నేను దప్పులు కొట్టి ఒకటే కులంలో ఉండి అన్నీ అణిచివేయబడి ఎక్కువ ఇంటికాడికి పోతే ఎలగొడితే బాధపడుకుంటూ వచ్చి ఇదేం బతుకురా నాయన, మేమేమో ఊరవతలు ఉండాలి, వాళ్ళకేమో సేవ చేయాలి, వాళ్ళ ఇంటికి పోతేనేమో రానియరు. ఈ బాధలను పడ్డాక మాకు మనసుకు నచ్చింది, మైండ్కి నచ్చింది చేస్తే చట్టాలు తీసుకొస్తారా? చంపేస్తే అయిపోతుంది కదా, మాదిగోళ్ళని అందరినీ చంపేస్తే అయిపోతుంది కదా. అరే మీ మాదిగోలే వద్దు రాబోయ్ అంటే అయిపోతుంది కదా. మీరు పెద్ద పెద్ద పోకడలు పోతున్నారు, మాకు నచ్చలేదు అంటే అయిపోతుంది కదా. అంటే మేము మాదిగోళ్ళము దప్పులు కొట్టాలి, ఇప్పటికి మేము అన్ని పనులు చేయాలి. మేము ఒక మంచి మార్గాన పోతే అది మీకు నచ్చది. మరి విదేశాలలో ఉన్నవాళ్ళు మొత్తం క్రిస్టియన్సే, మరి వాళ్ళు హిందూ మతాన్ని తీసుకుంటారు. మరి వద్దంటే అయిపోతుంది కదా. అక్కడ చట్టం పెట్టండి, హిందూ మతము భారతదేశంలోనే ఉండాలి, హిందూ మతము భారతదేశంలోనే ఉండాలి, వేరే దేశాలలో హిందూ మతం ఉండొద్దయ్యా. ఎందుకు ఉండాలి? భారతదేశంలో ఒకటే మతం పెట్టుర్రి, విదేశాలలో హిందూ మతం వెళ్ళకూడదు, మన మతం ఎటు పోవద్దు, హిందూ మతం ఎటు పోవద్దు, హిందూ దేవుళ్ళు ఏ దేశాలలో ఉండొద్దు. ఎందుకు ఉండాలి? విదేశీయులు వచ్చి భారతదేశంలో హిందూ మతాన్ని స్వీకరించొద్దు. మన ఆచారాలు మనదే, అది మన మతం ఎవరికి ఇవ్వద్దు. మన మతం ఎందుకు ఇద్దాం? వాళ్ళని ఎందుకు రానిద్దాం? మన దేశ పనులను ఎందుకు పోనిద్దాం? మన దేశ పనులు ఏడికి పోవద్దు, ఏ దేశం పొడత పోవద్దు, డెవలప్ కావద్దు. ఆడిపోయి ఆయనతో ఆ దేశం మతం తీసుకుంటారు, వద్దు. మన భారతదేశంలోనే ఉండాలి, మన మతంతోనే ఉందాం, ఇదే మతంలో ఉందాం, మన దొరికిన ఉద్యోగాలే చేసుకుందాం, మన కుల వృత్తులనే పట్టుకొని ఉందాం. పెట్టండి మరి ఈ చట్టం తీసుకురండి. మాదిగోళ్ళు, హరిజనులు, దళితులు, ఎస్సీ ఎస్టీల మీదనే టార్గెట్ ఏంటి? ఏం పాపం చేసినాం? ఎవరినేమన్నాం? ఎవరి మీద దౌర్జన్యం చేసినాం? ఎవరి ఇళ్ళకు మమ్మల్ని రానిచ్చిరు? ఏడికి పోయినాం? మా ఇళ్ళలో మేమే ఉన్నాం, మా తిండి మేమే తిన్నాం, మా తప్పు మేమే కొట్టుకున్నాం, మా కులం పిల్లలను మేమే చేసుకున్నాం.
ఎవరినేమన్నామయ్యా మా మీద ఇంతగానం కాసి బాగా ఆలోచించండి. నా మనోవేదన, నా బాధ, నా కడుపు మంట అనుభవించిన కాబట్టి ఇప్పటికీ దప్పు సంకకేసి గంటల తరబడి దప్పు కొడతాం. ఎవరు చనిపోయినా, రెడ్డి, ముదిరాజ్, గమ్లోళ్ళు, సాకులోళ్ళు, ఏ కులాస్తుడు చనిపోయినా గంటల తరబడి మేము సంతోషంగా ప్రేమతోని ఆనందంగా చావుల కాడ దప్పులు కొడతాం. బోనాలు తీస్తే సిగం వచ్చిన వాళ్ళకు సంతోషంగా వాళ్ళు ఆనందంగా వాళ్ళు ఊరేగింపు చేయాలి కాబట్టి మా చేతులు గుంజిన మేము దప్పులు కొడతాం. చదువుకున్నాం అయినా కులాన్ని వదలకుండా దప్పులు కొడుతున్నాం. ఎందుకయ్యా మా మీద అంతగానం? మరి ఈ దప్పులు కొట్టే సిస్టమ్ దేశమంతా తీసేయండి. మాదిగోళ్ళను అందరితో సమానంగా చూడండి. అన్ని గుళ్ళల్లోకి అందరినీ రానియండి. అందరం సమానంగా ఉందాం. దప్పుల సిస్టమ్ తీసేయండి. వాయిద్యం సన్నాయితో అన్ని పండుగలు చేసుకుందాం. అందరం సమానంగా ఉందాం. నా రిక్వెస్ట్, నేను బ్రతిమలాడుకుంటున్నా. ఉంటే మాదిగ లెక్క ఉండనియండి, అట్లనే ఉంచండి. ఏ చట్టం తీసుకురాకండి. మా ఒక్క మాదిగ కులం మీదనే మాకు నచ్చింది మేము చేస్తాం. అన్ని మతాలను గౌరవిస్తాం, అందరి దేవులను గౌరవిస్తాం, అందరికి సేవ చేస్తాం. మాకు నచ్చిన మతాన్ని మేము స్వీకరిస్తాం. మాకు నచ్చిన దేవుని మొక్కుతాం, అల్లాను మొక్కుతాం, హిందూ దేవులను కూడా మొక్కుతాం, క్రిస్టియన్ దేవుని కూడా ప్రార్థన చేస్తాం. ఆడైతే మొక్కేది ఉండదు. బుద్ధిస్టులుగా మారిన వాళ్ళు ఉన్నారు, సిక్కులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఉంటేనేమో అట్లుంటాం, లేకపోతే అందరం సమానంగా ఉందాం. దప్పులు కొట్టేది తీసేయండి. మరిగా దప్పులు తీసేస్తాం, దప్పులు కొట్టుడు మానేస్తాం. అందరం సమానంగా ఉందాం, అన్ని దేవుళ్ళను మొక్కుదాం, అందరం సమానంగా జాతరలు చేద్దాం, అందరం సమానంగా బోనాలు చేద్దాం, బతుకమ్మలు ఆడదాం, అన్ని పండుగలు చేద్దాం. వేరు ఉంచకూరి, దండం పెడతా. వేరు ఉంచకండి, వేరు చేయకండి మమ్మల్ని. నా బాధ, నా కడుపు మంట మీకు కరెక్టే అనిపిస్తే సహకరించండి. ఈ వీడియో షేర్ చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు అన్నా, అమ్మ, సిస్టర్, సహోదరుడా, నేను ఒక్కనే కాదు. నాలాగా ఎంతోమంది, వేల మంది దళితులు, మాదిగోళ్ళు బాధపడుతురు. మేము అన్ని సేవలు చేయాలి, మళ్ళా మేము అన్ని భరించాలి. మా మీదనే ఈ పగ, ద్వేషం. సుప్రీంకోర్టులో మాకు చట్టాన్ని తీసుకొచ్చారు కదా. మరి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో, అణిచివేతలో ఉన్నప్పుడు ఏ చట్టం రాలేదు? అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి చట్టాన్ని తీసేస్తారా? తప్పులుంటే క్షమించండి, మన్నించండి. కరెక్ట్ అయితే ఆదరించండి, ఓదార్చండి. ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇది అన్ని దేశాల, అన్ని రాష్ట్రాల హిందువులు, అన్ని దేశాలలో ఉన్న మాదిగలు, దళితులు అందరికీ వెళ్ళేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. ఎన్నటికైనా అంబేద్కర్ ఆశయాల కొరకే పని చేస్తాం. జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్.